హాయ్ అండి. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా. మేమైతే మా ఊరైతే వెళ్ళిపోతున్నామండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్. మమ్మల్ని తీసుకెళ్ళడానికైతే మా వారైతే వచ్చేసారు. ఆయన అయితే కిందే ఉన్నారు. నేను పైకి రాను, పైకి వచ్చానంటే మీరు కూర్చోబెడతారు, అలా లేట్ అయిపోద్ది, చీకటి పడిపోద్ది, మళ్ళీ ఉండిపోవాల్సి వచ్చింది, వర్క్స్ చాలా ఉన్నాయని అయితే వెళ్ళిపోదామని ఆయన అయితే కింద ఉన్నారండి. పక్కన ఉన్నదైతే మా అక్క వాళ్ళ బాబు. సో ఆయన అన్నట్టుగానే చీకటి అయితే పడిపోయింది. చలికాలం కదా, ఊరికనే పొద్దుపోతుంది. బయట అయితే మా అక్క వచ్చేసి మా పాపకైతే చెప్పులేస్తుందండి. మేమైతే బయలుదేరిపోయాం. ఫైనల్గా మేము వచ్చే టైంకి అయితే మా మమ్మీ ఇంట్లో లేరు, ప్రేయర్కి అయితే వెళ్ళారు. సో మా అక్క వాళ్ళు ఉంటే వాళ్ళైతే ఇంక మమ్మల్ని పంపించాక వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోయారు. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం. మా పాప నేను ఇవే డ్రెస్సెస్ ఎందుకు వేసుకున్నామంటే మొన్న అయితే వేసుకున్నప్పుడు మంచిగా పిక్స్ ఏం దిగలేదు. సో దారిలో ఆగేటప్పుడు హైవే మీద మంచిగా లైటింగ్ అది బాగుంటుంది, ఏమైనా రీల్స్ చేసుకొని ఫొటోస్ కూడా దిగుదామని వేసుకున్నాం. కానీ చాలా అయితే చలిగా ఉందండి. స్వెటర్ వేసుకున్నా కానీ చలి అయితే ఆగలేదు. సో ఇంకైతే ఎక్కడ ఆగలేదు, ఇంటికైతే వచ్చేసాము. మా పాప అయితే ఇంటికి రాగానే అలిగింది, నాకు ఈ డ్రెస్ వద్దు, ఇప్పేయండి, నేను ఎక్కడికి రాను, మీతో మాట్లాడను, నేనైతే ఆచి తీసుకెళ్ళమన్నాను, బిర్యానీ తినడానికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చేస్తారా అని అయితే అలిగింది. మా ఇద్దరితో మాట్లాడదంట. చాలా లగేజ్ ఎక్కువ ఉందండి, అందుకనే మా వారైతే ఇంటికి తీసుకొచ్చేసారు. కావాలంటే మళ్ళీ వెళ్ళొచ్చులే అని. కానీ చిన్న పాప కదా, అర్థం చేసుకోకుండా అయితే అలిగి కూర్చుంది. సో మేమైతే డిన్నర్ ఎలానో ఇంట్లో చేసుకోవాలి కదా, అదేదో బయట వెళ్ళి తినేద్దామని అయితే బయలుదేరిపోయామండి. సో మేమైతే ఎప్పటిలాగానే ఈట్ స్ట్రీట్కే వెళ్తున్నాము. మా ముగ్గురివి 3 టేస్ట్లు అండి, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. సో అందుకని ఈట్ స్ట్రీట్లో అయితే అన్నీ దొరుకుతాయి, ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. సో మాకు ఒక టేస్ట్ నచ్చింది, అంటే సర్వ్ చేసే విధానం కూడా హాట్గా మంచిగా సర్వ్ చేస్తున్నారు. అందుకే అక్కడ తిందామని అయితే వెళ్ళిపోయాం. నేనైతే ఎప్పటిలాగానే చికెన్ బిర్యానీ విత్ ప్రాన్స్ కర్రీ తిన్నాను. ఎప్పుడు బిర్యానీ కామనే కదా అని అయితే వీడియో తీయలేదండి. మా హస్బెండ్ అయితే వచ్చేసి సాంబార్ ఇడ్లీ తిన్నారు, లైట్గా ఉంటుంది కదా నైట్ టైం అనేసి. మా పాప అయితే చికెన్ పాప్కార్న్ తింది. అక్కడైతే ఒక అంకుల్ వచ్చేసి కొబ్బరి పువ్వు అమ్ముతున్నారండి. అక్కడ ఎంతమంది ఎన్ని వెరైటీస్ అమ్మినా కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి పువ్వు కొనుక్కుంటున్నారండి. నేనైతే చూసి చాలా రోజులు అయింది, అసలు చూసేదాకా కూడా ఇది ఒకటి ఉంది కదా అని కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. మేము కొందామని వెళ్ళాం కానీ అంకుల్ దగ్గర ఫోన్పే అయితే లేదంటే. మా హస్బెండ్ అయితే మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుందులే అని అయితే చెప్పారండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.